హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 4G ఎడ్యుకేషన్. మీరు కనుక ఇంతవరకు మా 4G ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు కనుక మమ్మల్ని వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపులో ఫాలో అవ్వాలనుకున్నట్టయితే వాటి యొక్క లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లోను అదేవిధంగా కామెంట్ బాక్స్లో కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఆ లింక్స్ ద్వారా మీరు మమ్మల్ని మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో ఫాలో అవ్వచ్చు. ఇక మేము ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి మాక్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుందండి. అవి ఏ విధంగా ఉంటాయి, వాటిని ఎలా మీరు బై చేయాలనేది మేము చూపించడం జరుగుతుంది. మీరు ఈడియూ అనే కూపన్ కోడ్ కనుక యూజ్ చేసినట్టయితే మీకు ₹50 డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఒకసారి అది చూసిన తర్వాత మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఒకసారి 4G ఎడ్యుకేషన్ వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనపడుతుంది. మీకు ల్యాప్టాప్లో కనుక చూసినట్టయితే మీరు ఈ మాక్ టెస్ట్ మీ ఫోన్లో కూడా రాసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్లాటినం 50 గ్రాండ్ టెస్ట్ ఉంది కదండి. ఇది క్లిక్ చేసి ఓపెన్ చేసినట్టు మనకి ఈ 50 మార్క్ టెస్ట్ సిరీస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ బై నౌ అని చూడండి. బై నౌ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అప్లై కూపన్ కోడ్ అని అడుగుతుందండి. ఈ అప్లై కూపన్ కోడ్ దగ్గర ఈడియూ అనే కూపన్ కనుక మీరు అప్లై చేసినట్టయితే మీకు ₹50 డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఈడియూ అనే కూపన్ కోడ్ కనుక అప్లై చేసినట్టయితే మీకు ₹50 డిస్కౌంట్ వస్తుంది. ఇక్కడ ₹200 మీకు మార్క్ టెస్ట్లు అనేది రావడం జరుగుతుందండి. ఒకవేళ ఈ మార్క్ టెస్ట్లో మీరు ట్రయల్ టెస్ట్ రాయాలనుకున్నట్టయితే ఆ ట్రయల్ టెస్ట్ ఏ విధంగా రాయాలో మీకు చూపిస్తాను చూడండి. మీకు ఇది తెలుగు మరి ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లో ఉంటుంది. ఇక్కడ మీకు టెస్ట్ 1 అని చూడండి. టెస్ట్ 1 ట్రయల్ టెస్ట్ అండి. దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు బ్లాక్ బాక్స్లో బ్లూ కలర్లో టేక్ టెస్ట్ అని పడుతుందండి. ఒక నిమిషం చూసారు, ఇక్కడ టేక్ టెస్ట్ అని పడింది కదా. ఈ టేక్ టెస్ట్ క్లిక్ చేసిన మనకి ఎగ్జామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ వచ్చేసరి మీకు తెలుగు మరి ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లో వస్తుందండి. ప్రతి క్వశ్చన్ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది మేము ఇవ్వడం జరిగింది. మీకు ఇది ఏ విధంగా ఉంటుందని టెస్ట్ అనేది మీకు డైరెక్ట్గా మీరు సిస్టంలో రాసినట్టయితే మీకు ఫైనల్ ఎగ్జామ్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఉండడం జరుగుతుందండి. తెలుగు మరి ఇంగ్లీష్లో అదేవిధంగా ఆప్షన్స్ మీకు దాంతోపాటు మొత్తం 100 క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసారండి, మీకు ఇక్కడ టైం ఇవ్వడం జరుగుతుంది. మీరు కనుక ఒకవేళ బయటికి వెళ్ళాలంటే ఇక్కడ పాజ్ ఉంది కానీ పాజ్ మీద క్లిక్ చేసి మీరు బయటికి వెళ్ళవచ్చు. ఒకవేళ పాజ్ మీద క్లిక్ చేయకుండా మీరు బయటికి వెళ్ళినట్టయితే మీకు ఎగ్జామ్ అనేది ఆటోమేటిక్ కంటిన్యూ అవుతుందండి. పాజ్ కనుక క్లిక్ చేసినట్టయితే మీకు ఎగ్జామ్ అనేది పాజ్ అవుతుంది. అక్కడ మీరు పాజ్ చేసుకొని మీరు మీ ఇష్టం వచ్చిన టైంలో మీరు ఎగ్జామ్స్ అనేది రాసుకోవచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలంటే ఇక్కడ నెక్స్ట్ ఉంది. నెక్స్ట్ మీద క్లిక్ చేసి మీరు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారు. ఇక్కడ ఆన్సర్ ఏదైతే అనుకుంటారో దాని మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళచ్చు. మీరు ఆన్సర్ మీకు తెలిసినట్టయితే అథమెటిక్ రీజనింగ్ మొత్తం అన్నీ కూడా మీకు 100 క్వశ్చన్స్ రావడం జరుగుతుందండి. మీకు పెద్ద కూడా క్లియర్గా కనపడడం జరుగుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే మనం ఈ 5000 క్వశ్చన్స్ని మనం పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగిందండి. ప్రతి పార్ట్లో కూడా మీకు 150 నుంచి 200 క్వశ్చన్స్ వరకు ఉండడం జరుగుతుంది. ఇక మొదటి క్వశ్చన్ వచ్చేసరికి భారత రాజ్యాంగంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? భారత రాజ్యాంగంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? ఆన్సర్ వచ్చేసరికి 22. భారత రాజ్యాంగంలో ఎన్ని భాగాలు ఉన్నాయంటే 22 భాగాలు అనేవి ఉండడం జరిగింది. ఎన్ని పార్ట్స్ అంటే 22 పార్ట్స్ అనమాట. కిడ్నీ స్టోన్స్ కంపోజ్డ్ ఆఫ్ దీనివల్ల కిడ్నీ రాళ్ళు ఏర్పడతాయి. ఆన్సర్ వచ్చేసరికి కాల్షియం ఆక్సలేట్ వల్ల మనకి కిడ్నీల్లో రాళ్ళు అనేవి ఏర్పడడం జరుగుతుంది. ప్రపంచంలోని అతిపెద్ద సౌర కర్మాగారాన్ని ఎవరు అభివృద్ధి చేశారు? ప్రపంచంలోని అతిపెద్ద సౌర కర్మాగారాన్ని ఎవరు అభివృద్ధి చేశారు? ఆన్సర్ వచ్చేసరికి CSIR మరియు CMERI. CSIR అంటే కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. అదేవిధంగా CMERI అంటే సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. వీరు వెస్ట్ బెంగాల్లోని దుర్గాపూర్లో ప్రపంచంలోని అతిపెద్ద సౌర కర్మాగారాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఎక్కడ ఏర్పాటు చేశారంటే వెస్ట్ బెంగాల్లోని దుర్గాపూర్లో ఏర్పాటు చేశారు. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇటీవల కన్నుమూసిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ డాష్ నుండి డాష్ వరకు భారత రాష్ట్రపతిగా పనిచేశారు. ప్రణబ్ ముఖర్జీ గారు ఇంతకుముందు భారత రాష్ట్రపతిగా, అదేవిధంగా అంతకుముందు ఆర్థిక శాఖ మంత్రిగా, అంతకుముందు రైల్వే శాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగిందండి. ప్రణబ్ ముఖర్జీ గారు ఇటీవలే మరణించడం జరిగింది. అతను ఎప్పటి నుండి ఎప్పటి వరకు భారత రాష్ట్రపతిగా పనిచేశారని అడిగారు క్వశ్చన్ వచ్చేసరికి. ఆన్సర్ వచ్చేసరికి 2012 నుంచి 2017 వరకు.
కోవిడ్-19 మహమ్మారిపై పోరాటానికి భారతదేశానికి మద్దతుగా జపాన్ ఎంత అత్యవసర రుణాన్ని ప్రకటించింది? కోవిడ్-19 మహమ్మారిపై పోరాడడానికి భారతదేశానికి మద్దతుగా జపాన్ ఎంత అత్యవసర రుణాన్ని ప్రకటించింది? ఆన్సర్ వచ్చేసరికి 3,500 కోట్లు. కోవిడ్-19పై భారతదేశం పోరాటానికి మద్దతుగా జపాన్ 3,500 కోట్లను అత్యవసర రుణంగా ప్రకటించడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి గ్లోబల్ ఇన్వెన్షన్ ఇండెక్స్ 2020లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? గ్లోబల్ ఇన్వెన్షన్ ఇండెక్స్ 2020లో ఏ దేశం అనేది అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ వచ్చేసరికి స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ తర్వాత ఏ దేశం ఉందంటే స్వీడన్ ఉంది. గ్లోబల్ ఇన్వెన్షన్ ఇండెక్స్లో మొదటి స్థానంలో స్విట్జర్లాండ్ ఉంది, రెండో స్థానంలో స్వీడన్ ఉంది. అదేవిధంగా భారతదేశం వచ్చేసరికి 48వ స్థానంలో ఉంది. అది కూడా నేను ఒక క్వశ్చన్ రూపంలో ఇచ్చాను, అది క్వశ్చన్ కూడా చూడండి ఒకసారి. చూడండి, గ్లోబల్ ఇన్వెన్షన్ ఇండెక్స్ 2020లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ వచ్చేసరికి 48వ ర్యాంక్. ఇందాక చెప్పాను 48వ ర్యాంక్ ఉంది. ఫస్ట్ టైం గ్లోబల్ ఇన్వెన్షన్ ఇండెక్స్లో ఇండియా 50 స్థానాల లోపు ఉందన్నమాట. 50 కంటే ముందు ఫస్ట్ టైం ఉంది. ప్రజెంట్ 2020లో ఎన్నో స్థానం ఉందంటే 48వ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి టైమ్స్ ఉన్నత విద్య ప్రపంచ విశ్వవిద్యాలయం ర్యాంకింగ్స్ 2021లో ఏ సంస్థ అగ్రస్థానంలో ఉంది? టైమ్స్ ఉన్నత విద్యా విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్లో 2020-21లో ఏ సంస్థ అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ వచ్చేసరికి యునైటెడ్ కింగ్డమ్ యూకేకి సంబంధించిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అనేది టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీలో మొదటి స్థానంలో ఉంది. అదేవిధంగా భారతదేశానికి సంబంధించి భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్న యూనివర్సిటీ వచ్చేసరికి ఐఏఎస్సి బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు అనేది టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్యా ప్రపంచ విశ్వవిద్యాలయాల్లో భారతదేశంలో మొదటి స్థానంలో ఉంది. దానికి సంబంధించిన క్వశ్చన్ కూడా చూద్దాం ఒకసారి. భారతదేశం నుండి టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రపంచ విద్యాలయాల ర్యాంకింగ్ 2021లో ఒక మొత్తం ప్రపంచ ర్యాంకింగ్స్లో డాష్ 301 నుంచి 350 విభాగంలో నిలిచింది. బేసిక్గా వాళ్ళు ఏ విధంగా ఇచ్చారంటే ర్యాంకింగ్స్ అనేవి 1 నుంచి 200 వరకు క్లారిటీగా ఎవరి ర్యాంకులో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 200 దాటిన తర్వాత వాళ్ళు విభాగాలు డివైడ్ చేయడం జరిగింది అనమాట. 200 నుంచి 225 అని, 200 నుంచి 250 అని, 251 నుంచి 300 అని, 300 నుంచి 350 అని, ఇలా పాటలు డివైడ్ చేసేయడం జరిగిందనమాట ఆ విభాగంలో ఉన్నారని. దాంట్లో మనకి 300 నుంచి 350 లోపు నిలిచిన యూనివర్సిటీ ఏదని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి ఐఏఎస్సి బెంగళూరు. ఐఏఎస్సి బెంగళూరు వచ్చేసరికి 300 నుంచి 350 ఈ విభాగంలో నిలిచింది. అదేవిధంగా భారతదేశం నుంచి టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్లో మొదటి స్థానంలో ఉన్న ఇన్స్టిట్యూట్ వచ్చేసరికి ఏదంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. 24x7 టోల్ ఫ్రీ మానసిక ఆరోగ్య పునరావాస హెల్ప్లైన్ కిరణ్ను ఎవరు ప్రారంభించారు? 24x7 టోల్ ఫ్రీ మానసిక ఆరోగ్య పునరావాస హెల్ప్లైన్ కిరణ్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసరికి తావర్చంద్ గెహ్లోట్. తావర్చంద్ గెహ్లోట్ వచ్చేసరికి సోషల్ జస్టిస్ అండ్ ఎన్పవర్మెంట్ యొక్క మినిస్టర్ అన్నమాట. తెలుగులో వచ్చేసరికి సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి అయిన తావర్చంద్ గెహ్లోట్ ఈ టోల్ ఫ్రీ నంబర్ కిరణ్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ వీడియోలో మొత్తం 5000 క్వశ్చన్స్లో మీకు పార్ట్లుగా డివైడ్ చేసి ఇవ్వడం జరుగుతుందని చెప్పాం కదండి. ఈ వీడియోలో నేను మిక్స్డ్గా ఇవ్వడం జరిగింది. అంటే కరెంట్ అఫైర్స్ని అదేవిధంగా జియోగ్రఫీ, హిస్టరీ అన్ని టాపిక్స్ని కంబైన్ చేసి ఇవ్వడం జరిగిందండి. మీకు నెక్స్ట్ వీడియోస్ నుంచి టాపిక్ వైడ్గా డివైడ్ చేసి ఇవ్వాలనుకుంటున్నాను. ఒకవేళ మీకు అది కనుక కావాలంటే అది కావాలని మీరు కామెంట్ చేయండి. లేదంటే ఇదే విధంగా కంటిన్యూ చేయాలనుకున్నట్టయితే ఇదే విధంగా కంటిన్యూ చేయమని మీరు కింద కామెంట్ చేయండి. మీరు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా మీకు వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి పిఎం శివానిధి పథకం కింద అంగీకరించబడిన మొత్తం దరఖాస్తు సంఖ్యలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? పిఎం యశ్వానిధి పథకం దేనికి సంబంధించిందంటే మనకి వీధి వ్యాపారులు ఉంటారు కదా, వీధి వ్యాపారులు. వీళ్ళలో వాళ్ళకి కరోనా సమయంలో చాలా వరకు ఆర్థికంగా నష్టపోవడం జరిగింది. వాళ్ళని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకుని రావడం జరిగింది అనమాట. ఈ పథకం కింద ఎక్కువ దరఖాస్తులు ఏ రాష్ట్రం నుండి వచ్చాయంటే ఆన్సర్ వచ్చేసరికి మధ్యప్రదేశ్ నుండి ఎక్కువ దరఖాస్తులు అనేవి కేంద్రానికి ఈ పథకం అప్లై చేశారన్నమాట మధ్యప్రదేశ్ నుంచి. కాబట్టి మా ఆన్సర్ వచ్చేసరికి మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇందిరాగాంధీ శాంతి బహుమతి ఈ సంవత్సరం ఎవరికి లభించింది?
2020లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి ఎవరికి లభించింది? ఆన్సర్ వచ్చేసరికి బ్రిటిష్ బ్రాడ్కాస్టర్ అయిన డేవిడ్ అటన్బరోకి 2020లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి లభించడం జరిగింది. దీనిని వర్చువల్ సమావేశంలో మన్మోహన్ సింగ్ గారు ఈ బహుమతిని డేవిడ్ అటన్బరోకి ప్రజెంట్ చేయడం జరిగిందనమాట. ఈ ప్రైజ్ ఎవరు ఇస్తారంటే ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ వారు ఈ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రైజ్ మనీ వచ్చేసరికి 25 lakhs అనమాట. దీని 1985 నుంచి ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ శాంతి బహుమతి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అక్షరాస్యత రేటుపై నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ సర్వేలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? అక్షరాస్యత రేటుపై నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ సర్వేలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ వచ్చేసరికి కేరళ. అదేవిధంగా కేరళ తర్వాత ఏ రాష్ట్రం ఉందంటే ఢిల్లీ ఉంది. అదేవిధంగా చివరి స్థానంలో ఏ రాష్ట్రం ఉందంటే ఆంధ్రప్రదేశ్ ఉంది. అది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం ఆంధ్రప్రదేశ్ గురించి. ఇక టోటల్గా ఇండియా యొక్క అక్షరాస్యత రేటు ఎంత ఉందంటే 77.7 ఉందన్నమాట. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ సర్వేలో అక్షరాస్యత రేట్ వచ్చేసరికి ఇండియా యొక్క టోటల్ అక్షరాస్యత రేట్ ఎంత ఉందంటే 77.7 ఉంది. ఇక ఈ అక్షరాస్యత రేట్లో చివరి ఉన్న రాష్ట్రం వచ్చేసరికి ఏదంటే ఆంధ్రప్రదేశ్, మొదట ఉన్న రాష్ట్రం ఏదంటే కేరళ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇందాకే చెప్పాను కదండి, అక్షరాస్యత రేట్లో లాస్ట్ స్థానం, చివరి స్థానం ఉన్న రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా ఉమెన్ లిటరసీ రేట్, స్త్రీ అక్షరాస్యత రేటు అధికంగా ఉన్న రాష్ట్రం ఏదంటే కేరళ. స్త్రీ అక్షరాస్యత రేటు అధికంగా ఉన్న రాష్ట్రం ఏదంటే కేరళ. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద భారత ప్రభుత్వం ఎంత కేటాయించింది? ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన PMMSY పథకం కింద భారత ప్రభుత్వం ఎంత కేటాయించింది? భారత ప్రభుత్వం మొత్తం 5 సంవత్సరాలకు గాను, అంటే 2021 నుంచి 2025 వరకు 5 సంవత్సరాలకు గాను మొత్తం ఈ పథకానికి 20,500 కోట్లను 20,050 కోట్లను కేటాయించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసరికి కేంద్రీకృత మరియు స్థిరమైన అభివృద్ధి మత్స్యరంగంలో జరగాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తం 5 సంవత్సరాలు, 2021 నుంచి 25 వరకు. ఈ మధ్యకాలంలో ఈ పథకానికి మొత్తం అంచనా వ్యయం 20,050 కోట్లను అంచనా వేసి దీన్ని ప్రభుత్వం కేటాయించడం జరిగింది ఈ పథకానికి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి గ్లోబల్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020లో భారతదేశం యొక్క స్థానం ఎంత? గ్లోబల్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020లో భారతదేశం యొక్క స్థానం ఎంత? ఆన్సర్ వచ్చేసరికి 105. లాస్ట్ ఇయర్ 2019లో భారతదేశం వచ్చేసరికి గ్లోబల్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2019లో భారతదేశం ర్యాంక్ వచ్చేసరికి 79 ఉందండి. అది 26 స్థానాలు పడిపోయి ఈ సంవత్సరం 105వ స్థానానికి రావడం జరిగింది అనమాట. 2019లో వచ్చేసరికి ఎంత ఉందంటే భారతదేశం యొక్క ర్యాంకు 79, కానీ ఈ సంవత్సరం ఎంత ఉందంటే 105. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సేమ్ గ్లోబల్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్లో మొదటి స్థానంలో ఏ దేశం ఉంది? ఆన్సర్ వచ్చేసరికి హాంకాంగ్. చూడండి, గ్లోబల్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ వచ్చేసరికి హాంకాంగ్. హాంకాంగ్ అనేది గ్లోబల్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్లో మొదటి స్థానంలో ఉండడం జరిగిందండి. రెండో స్థానంలో వచ్చేసరికి సింగపూర్ నిలవడం జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏరో ఇండియా 21 యొక్క 13వ ఎడిషన్ ఎక్కడ జరుగుతుంది? ఏరో ఇండియా 21 యొక్క 13వ ఎడిషన్ ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ వచ్చేసరికి కర్ణాటకలో జరగడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్, దీన్నే ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కూడా అంటారు. ఇది అందరికీ ఇళ్ల నిర్మాణాన్ని ఎప్పటిలోగా నిర్మించాలని కంకణంగా పెట్టుకుంది, లక్ష్యంగా పెట్టుకుంది. ఆన్సర్ వచ్చేసరికి 2022. ప్రధానమంత్రి ఆవాస్ యోజనను ఎప్పుడు స్టార్ట్ చేశారంటే నరేంద్ర మోడీ గారు 2016లో స్టార్ట్ చేయడం జరిగింది. దానికి ముందు అది ఇందిరాగాంధీ ఆవాస్ యోజనగా ఉండేది. దీన్ని 1985లో అప్పటి ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ స్టార్ట్ చేయడం జరిగింది. రాజీవ్ గాంధీ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1985లో స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని 2016లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజనగా మార్చడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ బిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా మీకు 2 నుంచి 3 పేపర్లో ఈ క్వశ్చన్ అనేది అడగడానికి అవకాశం ఉంది. యునెస్కో ఇండియా యొక్క సెలబ్రిటీ న్యాయవాదిగా ఎవరు నియమించబడ్డారు? ఇంతకుముందు 2013లో సచిన్ టెండూల్కర్ గారు యునెస్కో ఇండియా యొక్క సెలబ్రిటీ న్యాయవాదిగా నియమించబడడం జరిగింది.
ఈసారి ఎవరు నియమించబడ్డారంటే ఆయుష్మాన్ ఖురానా. ఆన్సర్ వచ్చేసరికి ఆయుష్మాన్ ఖురానా. నెక్స్ట్ వచ్చేసరికి రాజ్యసభ యొక్క డిప్యూటీ చైర్మన్గా ఎవరు ఎన్నుకోబడ్డారు? రాజ్యసభ యొక్క డిప్యూటీ చైర్మన్గా ఎవరు ఎన్నుకోబడ్డారు? ఆన్సర్ వచ్చేసరికి హరివంశ్ నారాయణ్ సింగ్. హరివంశ్ నారాయణ్ సింగ్ గారు రెండోసారి కూడా రాజ్యసభ యొక్క డిప్యూటీ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. ఇక రాజ్యసభ యొక్క చైర్మన్ ఎవరంటే ఎం వెంకయ్యనాయుడు. మన ఉప ప్రధానమంత్రి అయిన ఎం వెంకయ్యనాయుడు గారు రాజ్యసభ యొక్క చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. భారతదేశంలో ఇంజనీర్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు? భారతదేశంలో ఇంజనీర్ దినోత్సవం ఏ రోజున జరుపుకోవడం జరుగుతుంది? భారతదేశంలో ఇంజనీర్ దినోత్సవం వచ్చేసరికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య పుట్టినరోజున మన భారతదేశంలో ఇంజనీరింగ్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు సెప్టెంబర్ 15వ తారీఖున జన్మించడం జరిగింది. కాబట్టి మనం సెప్టెంబర్ 15వ తారీఖుని ఇంజనీరింగ్స్ డేగా జరుపుకుంటున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మహిళల స్థితిపై ఐక్యరాజ్య సమితి కమిషన్ సభ్యునిగా ఎన్నుకోబడిన దేశం ఏమిటి? మహిళల స్థితిపై ఐక్యరాజ్య సమితి కమిషన్ సభ్యునిగా ఎన్నుకోబడిన దేశం ఏది అంటే 2 దేశాలు వచ్చేసరికి ఐక్యరాజ్య సమితి కమిషన్ సభ్యులుగా ఎన్నుకోబడడం జరిగింది. ఆ 2 దేశాలు ఏమిటి అంటే ఒకటి ఇండియా, రెండోది వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్. ఇండియా మరియు ఆఫ్ఘనిస్తాన్ 2 దేశాలు కూడా మహిళల స్థితిపై ఐక్యరాజ్య సమితి కమిషన్ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. కొత్త బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 2020 సహకార బ్యాంకుల పునర్నిర్మాణానికి డాష్ అధికారం ఇస్తుంది. సహకార బ్యాంకుల పునర్నిర్మాణానికి ఎవరు అధికారం ఇస్తారంటే ఆర్బీఐ అధికారం ఇవ్వడం జరుగుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారాన్ని ఇవ్వడం జరుగుతుంది. 2020 బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ యాక్ట్ ప్రకారం 2020 బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం సహకార బ్యాంకుల పునర్నిర్మాణానికి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారం ఇవ్వడం జరుగుతుంది. జపాన్ యొక్క కొత్త ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు? జపాన్ యొక్క కొత్త ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు? జపాన్ యొక్క మాజీ ప్రధాని అయిన ఆబే తన అనారోగ్య కారణాల రీత్యా తన పదవికి రాజీనామా చేయడం జరిగిందండి. తన తర్వాత జపాన్ యొక్క కొత్త ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారంటే సుగా జపాన్ యొక్క కొత్త ప్రధానిగా ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ప్రపంచ బ్యాంక్ యొక్క మూలధన సూచికలో భారతదేశం యొక్క స్థానం ఎంత? ప్రపంచ బ్యాంక్ యొక్క మానవ మూలధన సూచికలో భారతదేశం యొక్క స్థానం ఎంత? ఆన్సర్ వచ్చేసరికి 116. ఇంతకుముందే చెప్పుకున్నాము. మానవ మూలధన సూచికలో మొదటి స్థానంలో ఉన్న దేశం వచ్చేసరికి సింగపూర్, రెండో స్థానంలో హాంకాంగ్ మరియు చైనా సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. ఈ సూచికలో భారతదేశం యొక్క స్థానం వచ్చేసరికి 116. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరైనా రాజ్యసభ సభ్యులు భారత ప్రధాని కావడానికి కనీస వయసు ఎంత? ఎవరైనా రాజ్యసభ సభ్యులైతే భారత ప్రధాని కావడానికి కనీస వయసు ఎంత? ముందుగా రాజ్యసభ సభ్యులు అవడానికి కనీస వయసు ఎంత అంటే 30 సంవత్సరాలు. రాజ్యసభ సభ్యులైన ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రి అవడానికి అవకాశం ఉంది. ప్రధానమంత్రి అవడానికి కనీస వయసు వచ్చేసరికి 25 సంవత్సరాలు. ఎందుకంటే మనకి లోక్సభ సభ్యునిగా ఎన్నుకోవడానికి కనీస వయసు ఎంత అంటే 25 సంవత్సరాలు. లోక్సభ సభ్యుడిగా ఎన్నికైన ప్రతి ఒక్కరు కూడా భారత ప్రధాని అవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, మొదటిసారి ఆస్కార్కి నామినేట్ అయిన భారతీయ చిత్రం ఏది? మొదటిసారి ఆస్కార్కి నామినేట్ అయిన భారతీయ చిత్రం ఏది? మదర్ ఇండియా చిత్రం 1957లో ఆస్కార్ అవార్డుకి బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలింగా నామినేట్ అవ్వడం జరిగింది. ఏ సంవత్సరంలో నామినేట్ అయిందంటే 1957లో నామినేట్ అయింది. ఏ అవార్డుకి నామినేట్ అయిందంటే బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం అవార్డుకి నామినేట్ అవ్వడం జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి మదర్ ఇండియా. G20 అధ్యక్ష పదవిని కలిగి ఉన్న దేశం ఏది? G20 అధ్యక్ష పదవిని కలిగి ఉన్న దేశం ఏది అంటే ఈ 2020 సంవత్సరంలో G20 సమావేశానికి అధ్యక్షత ఏ దేశం వహిస్తుందో నా అర్థం అనమాట. ఈ 2020 G20 సమావేశం ఎక్కడ జరుగుతుందండి? సౌదీ అరేబియాలోని రియాద్లో జరుగుతుంది. కాబట్టి సౌదీ అరేబియా ఈ G20 సమావేశానికి అధ్యక్షత వహిస్తుంది. అదేవిధంగా భారతదేశం వచ్చేసరికి 2022లో భారతదేశం G20 సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 2022లో
భారతదేశం G20 సమావేశానికి అధ్యక్షత వహిస్తుంది. ఇక 2021లో వచ్చేసరికి G20 సమావేశానికి ఇటలీలోని మలాన్లో ఈ G20 సమావేశం అనేది జరగడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఆయుర్వేద బిల్లులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ప్రకారం ఆయుర్వేదంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? ఆయుర్వేద బిల్లులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ప్రకారం ఆయుర్వేదంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? ఆన్సర్ వచ్చేసరికి గుజరాత్. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే గుజరాత్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ డాష్ లోపు పార్టికల్ మీటర్ సాంద్రత 20% నుంచి 30% తగ్గింపుకు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం వారు 2017ని బేసిక్ చేసుకొని 2024 కల్లా పార్టికల్ మీటర్ సాంద్రతలో వాయు కాలుష్యాన్ని 20% నుంచి 30% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందనమాట. బేస్ ఇయర్ వచ్చేసరికి 2017 అండి. ఎప్పటిలోగా 20 నుంచి 30% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారంటే 2024 కల్లా 20 నుంచి 30%, 2017తో పోలిస్తే వాయు కాలుష్యం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. 2020 సెప్టెంబర్లో ఈ రిక్షా మరియు ఈ బైక్లకు సబ్సిడీ ప్రకటించిన రాష్ట్రం ఏది? 2020 సెప్టెంబర్లో ఈ బైక్ మరియు ఈ రిక్షాలకు సబ్సిడీ ప్రకటించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ వచ్చేసరికి గుజరాత్ ప్రభుత్వం. గుజరాత్ ప్రభుత్వం ఈ రిక్షా ఎలక్ట్రికల్ రిక్షాకి అదేవిధంగా ఎలక్ట్రికల్ బైక్స్ మీద సబ్సిడీ అనేది ప్రకటించడం జరిగింది. 2 వీలర్స్ అంటే ఎలక్ట్రికల్ బైక్స్ మీద 12,000 రూపాయలు గుజరాత్ ప్రభుత్వం సబ్సిడీ ప్రకటించింది. అదేవిధంగా ఈ రిక్షా అంటే ఆటోల మీద ఎలక్ట్రికల్ ఆటోల మీద 48,000 రూపాయలు సబ్సిడీని ప్రకటించడం జరిగింది. అంతర్జాతీయ శాంతి దినోత్సవం 2020 యొక్క థీమ్ ఏమిటి? అంతర్జాతీయ శాంతి దినోత్సవం 2020 యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ వచ్చేసరికి అందరం కలిసి శాంతిని రూపొందించడం. కలిసి శాంతిని రూపొందించడం. అంతర్జాతీయ శాంతి దినోత్సవం 2020 యొక్క థీమ్ ఏమిటంటే కలిసి శాంతిని రూపొందించడం. నెక్స్ట్ క్వశ్చన్, పోషణ్ అభియాన్లో భాగంగా పోషకాహార లోపాన్ని నియంత్రించడానికి డాష్ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. పోషణ్ అభియాన్లో భాగంగా పోషకాహార లోపాన్ని నియంత్రించడానికి ఆయుష్మాన్ మంత్రిత్వ శాఖ మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగిందనమాట. ఆన్సర్ వచ్చేసరికి ఆయుష్ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇటీవల కన్నుమూసిన శ్రీ సురేష్ అంగడి డాష్. ఇటీవల కన్నుమూసిన శ్రీ సురేష్ అంగడి డాష్. ఆన్సర్ వచ్చేసరికి కేంద్ర రైల్వే సహాయక మంత్రి. నెక్స్ట్ క్వశ్చన్, పంజాబ్ సింధ్ బ్యాంక్ యొక్క ఎండి మరియు సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? పంజాబ్ సింధ్ బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసరికి ఎస్ కృష్ణన్ పంజాబ్ సింధ్ బ్యాంక్ యొక్క ఎండి మరియు సిఇఓగా నియమితులవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2020లో ఆంధ్రప్రదేశ్ అనేది అగ్రస్థానంలో ఉంది. ఆన్సర్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ అనేది అగ్రస్థానంలో ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రోగ్రాం కింద నేషనల్ క్యాపిటల్ అండ్ ఢిల్లీ డాష్తో జడ్జ్ చేయబడింది. అంటే ఏ రాష్ట్రం జడ్జ్ చేయబడిందని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి సిక్కిం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి F1 ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ 2020ని ఎవరు గెలుచుకున్నారు? F1 ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ 2020ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ వచ్చేసరికి పియరీ గ్లాసీ. F1 ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ 2020ని గెలుచుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, ఏ రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ చాట్బాట్ ఆప్కా మిత్రాను ప్రారంభించింది? ఏ రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ చాట్బాట్ ఆప్కా మిత్రాను ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసరికి హర్యానా ప్రభుత్వం వాట్సాప్ చాట్బాట్ ఆప్కా మిత్ర ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. క్రిందివన్నీ జంతువుల విసర్జన ఉత్పత్తులు డాష్ తప్ప. కిందిచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడాను జంతువుల విసర్జన ఉత్పత్తులు, కానీ ఒకటి తప్ప. అదేంటిదో అడిగారన్నమాట.
యూరిక్ యాసిడ్, అమోనియా, యూరియా అనేది మన విసర్జనలో వెళ్ళిపోతుంటాయి. ఓన్లీ కార్బోహైడ్రేట్స్ అనేవి మన బాడీలో మన ఆహారం తీసుకున్నప్పుడు కార్బోహైడ్రేట్స్ అనేవి బాడీలో జనరేట్ అవుతుంటాయి. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి కార్బోహైడ్రేట్స్. ఆర్ఎన్ఏ యొక్క పూర్తి రూపం ఏమిటి? మన బాడీలో డిఎన్ఏ, ఆర్ఎన్ఏ అని ఉంటాయి కదండి. అందులో ఆర్ఎన్ఏ యొక్క పూర్తి రూపం ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి రిబో న్యూక్లిక్ యాసిడ్. ఆర్ఎన్ఏ యొక్క పూర్తి రూపం వచ్చేసరికి రిబో న్యూక్లిక్ యాసిడ్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇగ్నైటెడ్ మైండ్స్ యొక్క పుస్తక రచయిత ఎవరు? ఇగ్నైటెడ్ మైండ్స్ యొక్క పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ వచ్చేసరికి ఏపీజే అబ్దుల్ కలాం. ఆన్సర్ వచ్చేసరికి ఏపీజే అబ్దుల్ కలాం. సాహిత్యంలో 2020లో నోబెల్ బహుమతి ఎవరికి లభించింది? సాహిత్య రంగంలో నోబెల్ బహుమతి 2020లో ఎవరికి లభించింది? ఆన్సర్ వచ్చేసరికి లూయిస్ గ్లేక్కి సాహిత్య రంగంలో 2020 నోబెల్ ప్రైజ్ అనేది లభించడం జరిగింది. భారత రాజ్యాంగంలోని 31C అనేది దేనికి సంబంధించినది? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 31C అనేది దేనికి సంబంధించినది? ఆన్సర్ వచ్చేసరికి ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులకు సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్ మౌస్ను ఎవరు కనుగొన్నారు? కంప్యూటర్ మౌస్ను ఎవరు కనుగొన్నారు? ఆన్సర్ వచ్చేసరికి డగ్లస్ ఏగిల్బర్ట్ కంప్యూటర్ యొక్క మౌస్ని కనుగొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏ భారతీయ ఇతిహాసం యొక్క పర్షియన్ అనువాదం అడిగారు? ఆన్సర్ వచ్చేసరికి మహాభారతం. రిజ్నామా మహాభారతం యొక్క ఒక పర్షియన్ అనువాదం అన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డిమాండ్కు అనులోమానుపాతంలో ఉన్న వస్తువులను డాష్ అంటారు. డిమాండ్కు అనులోమానుపాతంలో ఉన్న వస్తువులను డాష్ అంటారు. ఆన్సర్ వచ్చేసరికి వెబ్లాన్ వస్తువులు అంటారు. సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? సిమిలిపాల్ బయోస్పియర్ అన్న, సిమిలిపాల్ నేషనల్ పార్క్ అన్న, సిమిలిపాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అన్న, ఇవన్నీ కూడాను ఒడిశా రాష్ట్రంలో ఉన్నాయి. సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ అనేది ఏ రాష్ట్రంలో ఉందంటే ఒడిశాలో ఉంది. సిమిలిపాల్ అని మీకు కనపడితే ఆన్సర్ వచ్చేసరికి ఒడిశా అండి, ఖచ్చితంగా పెట్టేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి కింది వాటిలో ఓజోన్ పొరను క్షీణింపజేసే గ్రీన్ హౌస్ వాయువు ఏది? యాక్చువల్గా నేను ఆప్షన్స్ ఇవ్వలేదు కదండి, అక్కడ ఉన్న ఆప్షన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే ఆన్సర్ వచ్చేసరికి నైట్రోజన్ ఆక్సైడ్. అదేవిధంగా మిగతా వచ్చేసరికి ఓజోన్ పొరను క్షీణింపజేసే గ్రీన్ హౌస్ వాయువులు ఏవంటే మిగతా నైట్రోజన్ ఆక్సైడ్ కాకుండా కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి మామూలుగా మనకి ఓజోన్ పొరను క్షీణింపజేసే గ్రీన్ హౌస్ వాయుస్ అనమాట. డైక్లోరైడ్ ఫ్లోరోమిథేన్ యొక్క సాధారణ పేరు ఏమిటి? డైక్లోరైడ్ ఫ్లోరోమిథేన్ యొక్క సాధారణ పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసరికి ఫిర్రైన్. ఆన్సర్ వచ్చేసరికి ఫిర్రైన్. డాష్ హిందూ దేవుడు శివుడిని తాండవం యొక్క దైవిక నృత్యం చేసే విశ్వ నృత్యకారిణి. శివుడి యొక్క తాండవంలో ఉండే దైవ స్వరూపం ఏది అంటే నటరాజ స్వామి. ఆన్సర్ వచ్చేసరికి నటరాజ. NaHCO3 అనేది డాష్ యొక్క రసాయన సూత్రం. NaHCO3 అనేది డాష్ యొక్క రసాయనిక సూత్రం. ఆన్సర్ వచ్చేసరికి వంట సోడా, బేకింగ్ సోడా యొక్క రసాయన సూత్రమే NaHCO3, సోడియం హైడ్రోకార్బోనేట్. పార్లమెంట్ ప్రతి సంవత్సరం ఎన్ని సెక్షన్లను నిర్వహిస్తుంది? పార్లమెంట్ ప్రతి సంవత్సరము డాష్ సెక్షన్లను నిర్వహిస్తుంది. ఆన్సర్ వచ్చేసరికి 3 సెక్షన్లను పార్లమెంట్ ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. అవి ఏంటి అంటే మొదటిగా ఫిబ్రవరి 1వ తారీఖున మనకి బడ్జెట్ సెక్షన్ అనేది ప్రారంభమవుతుంది మ్యాక్సిమం. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి వేసవి సమావేశాలు, ఆ తర్వాత శీతాకాల సమావేశాలు జరుగుతాయండి. ప్రతి సమావేశానికి మధ్య మినిమం 6 నెలల గ్యాప్ ఉండాలి. 6 నెలల కంటే ఎక్కువ గ్యాప్ అనేది ఉండకూడదు. కాబట్టి మొత్తం పార్లమెంట్ ప్రతి సంవత్సరం ఎన్ని సెక్షన్లు నిర్వహిస్తుందంటే 3 సెక్షన్లు నిర్వహిస్తుంది.
అవి ఏంటి అంటే బడ్జెట్ సెక్షన్, అదేవిధంగా సమ్మర్ సెక్షన్, వింటర్ సెక్షన్. తెలుగులో వచ్చేసరికి బడ్జెట్ సమావేశాలు, శీతాకాల సమావేశాలు, వేసవి సమావేశాలు. ఈ 3 సెక్షన్లని పార్లమెంట్ నిర్వహించడం జరుగుతుంది 10 సంవత్సరం కూడాను. నెక్స్ట్ వచ్చేసరికి కెపాసిటెన్స్ యొక్క యూనిట్ ఏమిటి? కెపాసిటెన్స్ యొక్క యూనిట్, ఎస్ఐ యూనిట్ ఏమిటి అని అడుగుతారు ఎక్కువ మ్యాక్సిమం సందర్భాల్లో. కెపాసిటెన్స్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటిదండి? ఫారెడ్. మన ఫిజిక్స్ సంబంధించి ఎస్ఐ యూనిట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, కాబట్టి వాటి మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. మీకు మ్యాక్సిమం ప్రతి ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో ఏదో ఒక ఎస్ఐ యూనిట్ అనేది అడగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, ఎస్ఐ యూనిట్ కానీ ఫార్ములాస్ కానీ, కాబట్టి వాటి మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. బెంగాల్ విభజనను ప్రభావితం చేసే నిర్ణయాన్ని 1905లో డాష్ ప్రకటించాడు. బెంగాల్ విభజనను ప్రభావితం చేసే నిర్ణయాన్ని 1905లో ఎవరు ప్రకటించారు? ఆన్సర్ వచ్చరికి అప్పటి వైస్రాయ్ అయిన లార్డ్ కర్జన్ ఈ ప్రతిపాదనని ప్రకటించడం జరిగింది. ఈ క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో 2 నుంచి 3 విధాలుగా అడిగే అవకాశం ఉందండి. బెంగాల్ విభజన ఎప్పుడు జరిగింది? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట. బెంగాల్ విభజన ఎప్పుడు జరిగిందంటే 1905లో జరిగింది. దీనిని ప్రకటించిన వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కర్జన్. గుర్తుపెట్టుకోండి, 1905లో బెంగాల్ విభజనను చేసిన అప్పటి వైస్రాయ్ ఎవరు అని అడిగితే లార్డ్ కర్జన్. ఇక ఇది ఎకనామిక్స్ కోసం అండి. చక్కెర మార్కెట్ సమతుల్యతలో ఉంది. చక్కెర సరఫరా పెరిగితే చక్కెర సమతుల్య ధర డాష్ మరియు సమతుల్యత పరిమాణం డాష్ అవుతుంది. చక్కెర మార్కెట్ సమతుల్యతలో ఉంది అంటే డిమాండ్ ఆర్ సప్లై అనేది ఈక్వల్గా ఉందండి. అయితే చక్కెర సరఫరా పెరిగితే అంటే మనకి సప్లై పెరిగితే చక్కెర యొక్క సమతుల్య ధర ఏమవుతుంది? సప్లై పెరిగింది అనుకోండి, మనకి ప్రైస్ అనేది ఆటోమేటిక్గా ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ప్రైస్ అనేది సమతుల్య ధర అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా సమతుల్య పరిమాణం అంటే సప్లై అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఆన్సర్ వచ్చేసరికి డిక్రీజెస్ అండ్ ఇంక్రీజెస్. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వ్యక్తి ఎవరు? అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వ్యక్తి ఎవరు? అందరికీ తెలిసిన కోసమే ఆన్సర్ కూడా గగరిన్. యూరి గగరిన్ అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి. ఇది మనకి లాస్ట్ ఇయర్ సిహెచ్ఎస్లో అడిగిన క్వశ్చన్ అండి, అందుకే ఇవ్వడం జరిగింది. మనకి కూడా అడిగే అవకాశం ఉందని. ప్లంటన్ డైట్ అనేది డాష్ యొక్క ధాతువు లేదా ఖనిజము. ప్లంటన్ డైట్ అనేది డాష్ యొక్క ఖనిజము లేదా ధాతువు. ఆన్సర్ వచ్చేసరికి నికిల్ యొక్క ధాతువు అనమాట. నికిల్ లోహం యొక్క ధాతువే ఈ ప్లంటన్ డైట్. ఇవి కూడా మనకి అడిగే అవకాశం ఉందండి, కాబట్టి ఇవి కూడా చూడండి ఒకసారి. కెమికల్ ఫార్ములా ఆఫ్ అమోనియా. అమోనియా యొక్క రసాయనిక సూత్రం ఏమిటి? కెమికల్ ఫార్ములా ఆఫ్ అమోనియా. అమోనియా యొక్క రసాయన సూత్రం ఏమిటి? ఆన్సర్ వచ్చేసరికి NH3. అమోనియా యొక్క రసాయన సూత్రం ఏంటంటే NH3. పోలియో కింది వాటిలో దేని వల్ల వస్తుంది? పోలియో అనేది మన మనుషులకి దేని వల్ల వస్తుంది? కింది వాటిలో అక్కడున్న ఆప్షన్స్ బట్టి నేను ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. ఇది కూడా లాస్ట్ సిహెచ్ఎస్లో అడిగిన క్వశ్చన్ అనమాట. పోలియో అనేది కింది వాటిలో దేని వల్ల వస్తుంది? ఆన్సర్ వచ్చేసరికి వైరస్ వల్ల వస్తుంది. పోలియో అనేది మనకి వైరస్ ద్వారా మన బాడీలోకి రావడం జరుగుతుంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఇప్పుడున్న పార్టీలలో కాంగ్రెస్ తర్వాత అంత పురాతనమైన పార్టీ ఏదన్నా ఉందంటే అది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియానే అండి. దీన్ని 1925లో స్థాపించడం జరిగింది. డిసెంబర్ 26, 1925లో ఎంఎన్ రాయ్ గారి ఆధ్వర్యంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది స్థాపించడం జరిగింది. ఫౌండర్ ఎవరంటే ఎంఎన్ రాయ్. నెక్స్ట్ వచ్చేసరికి ద్రవ్యయోగం యొక్క యూనిట్ ఏది? ద్రవ్యయోగం యొక్క యూనిట్ ఏమిటి? ఆన్సర్ వచ్చేసరికి కేజీ మీటర్ పర్ సెకండ్. ద్రవ్యయోగం యొక్క యూనిట్ ఏమిటంటే కేజీ మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్. మహాబలిపురం డాష్ చేత స్థాపించబడింది? మహాబలిపురాన్ని ఎవరు కట్టించారు? ఆన్సర్ వచ్చేసరికి నరసింహన్ వర్మ. మహాబలిపురాన్ని ఎవరు కట్టించారంటే నరసింహవర్మన్. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏ రాజ్యవంశానికి పాలకుడు? ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏ రాజ్యవంశానికి
పాలకుడు. ఆన్సర్ వచ్చేసరికి మరాఠా సామ్రాజ్యానికి పాలకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. కొలండో నేషనల్ పార్క్ డాష్లో ఉంది. కొలండో నేషనల్ పార్క్ అనేది డాష్లో ఉంది. ఆన్సర్ వచ్చేసరికి కొలండో నేషనల్ పార్క్ ఎక్కడ ఉందండి? కొలండో నేషనల్ పార్క్ అనేది రాజస్థాన్లో ఉంది. నేషనల్ పార్క్స్ గురించి కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టాపిక్ మీద కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది మనకి. ఒక క్వశ్చన్ అనేది ప్రతి పేపర్లో రాకపోవచ్చు, కానీ మ్యాక్సిమం చాలా పేపర్లో అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ టాపిక్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. మీకు ఖచ్చితంగా 1 మార్క్ అనేది సాధించవచ్చు. మేము మ్యాక్సిమం 5000 క్వశ్చన్స్లో చాలా వరకు నేషనల్ పార్క్స్ అన్ని కవర్ చేయాలనుకుంటున్నాము. వాటిలో కవర్ చేయవచ్చు, కాకపోతే మేము ఏమైనా మిస్ అయితే అవే అవకాశం ఉంది కదండి. కాబట్టి మీరు మొత్తం నేషనల్ పార్క్స్ అన్నిటి కూడా కొంచెం గ్యాదర్ చేసుకోండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఆ టాపిక్ అనేది. ఆర్టికల్ 39A అనేది దేనికి సంబంధించినది? ఆర్టికల్ 39A అనేది దేనికి సంబంధించినది? ఆన్సర్ వచ్చేసరికి ఆదేశిక సూత్రాలు, డైరెక్ట్ టు ప్రిన్సిపల్స్కి సంబంధించినది. ఆన్సర్ వచ్చేసరికి ఆదేశిక సూత్రాలు. గారడి ఏ రాష్ట్రం యొక్క ఫోక్ డ్యాన్స్? అంటే గారడి అనేది ఏ రాష్ట్రం యొక్క జానపద నృత్యం? గారడి డ్యాన్స్ యొక్క జానపద నృత్యం. ఆన్సర్ వచ్చేసరికి పుదుచ్చేరి. పుదుచ్చేరి యొక్క జానపద నృత్యమే గారడి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, ఈ కింది చర్యలు ఏది దేశ సంపదను పెంచదు? ఇది మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016లో అడిగిన ఒక క్వశ్చన్ అండి. ఈ ఎకనామిక్స్ సంబంధించిన క్వశ్చనే. ఈ కింది చర్యలలో ఏది దేశ సంపదను పెంచదు అని అడిగారు. నేను అక్కడ ఉన్న ఆప్షన్స్ బట్టే చదువుతున్నాను. మనకి బేసిక్గా ఆప్షన్లో ఏముందంటే, సబ్సిడీస్ ఇవ్వడం వల్ల మనకి దేశ సంపద అనేది ఆటోమేటిక్గా పెరగదు. అక్కడ ఉన్న ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ కూడా అదే అండి. ఆన్సర్ వచ్చేసరికి పన్నులపై సబ్సిడీలను పునః పంపిణీ చేయడం ద్వారా మనకి దేశ సంపద అనేది పెరగదు. అక్కడున్న ఆన్సర్స్ బట్టి నేను చెప్పడం జరిగిందండి. అది సేమ్ యాస్టీజ్కి ఒక క్వశ్చన్ మీకు ఇవ్వడం జరిగింది. బేసిక్గా మళ్ళీ మనకి ఎన్టీపీసీలో ఎక్కడన్నా అడిగే అవకాశం ఉంది కాబట్టి ఎకనామిక్స్ నుంచి, బేసిక్ ఎకనామిక్స్ నుంచి 1 లేదా 2 క్వశ్చన్స్ అడుగుతుంటారు. అందులో కూడా మనకి ఎకనామిక్స్ ప్రాబ్లమ్స్ మీద కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. వాటి మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఖచ్చితంగా ఎకనామిక్స్ ప్రాబ్లమ్స్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఖచ్చితంగా మీకు ప్రతి పేపర్లో ఒక క్వశ్చన్ వస్తుంది. పంచమహల్ ఎక్కడుంది? పంచమహల్ అనేది ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసరికి పంచమహల్ ఎక్కడ ఉందండి? ఫతేపూర్ సిక్రీలో ఉంది. పంచమహల్ ఎక్కడ ఉందండి? ఫతేపూర్ సిక్రీలో ఉంది. అశోక ది గ్రేట్ ఏ రాజవంశానికి పాలకుడు? అశోకుడు గురించి మనకి అందరికీ తెలిసిందే. అతను ఏ రాజ్యవంశానికి చెందినవాడంటే మౌర్య రాజవంశానికి చెందినవాడు. భారతదేశ చరిత్రలోనే మౌర్య వంశం అంటే దానికి ఒక చరిత్ర ఉందండి. భారతదేశ చరిత్రలో దానికి ఒక ప్రత్యేకమైన పేజ్ ఉంది మౌర్య వంశానికి. చంద్రగుప్తుడితో నుంచి మనకి అశోకుని వరకు మన భారతదేశ చరిత్రలో వీళ్ళకి సపరేట్గా ఒక అధ్యాయమే ఉంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి భారత ఉపఖండంలో మొట్టమొదటి గార్డెన్ అంటే తోట సమాధి ఎవరిది? భారతదేశ ఉపఖండంలో మొట్టమొదటి తోట సమాధి ఎవరిది అంటే హుమాయూన్ది. హుమాయూన్ తంబ ఎక్కడుందంటే హుమాయూన్ సమాధి ఎక్కడుందంటే ఢిల్లీలో ఉంది. ఇదే భారతదేశంలో మొట్టమొదటి అంటే భారత ఉపఖండం మొత్తం మీద మొట్టమొదటి తోట సమాధి అన్నమాట. 1975లో భారతదేశంలో అత్యవసర పరిస్థితిని ఎమర్జెన్సీని ఏ ఆర్టికల్ కింద ప్రకటించారు? 1975లో భారతదేశంలో అత్యవసర పరిస్థితిని ఏ ఆర్టికల్ కింద ప్రకటించారంటే ఆర్టికల్ 352 కింద ప్రకటించడం జరిగింది. ఆర్టికల్ 352 ఏంటిదంటే నేషనల్ ఎమర్జెన్సీ అన్నమాట. జాతీయ అత్యవసర పరిస్థితిని ఆర్టికల్ 352 తెలుపుతుంది. ఈ ఆర్టికల్ ద్వారా 1975లో భారతదేశంలో అప్పటి ప్రధాని అయిన ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని ప్రకటించడం జరిగింది. ఇక అత్యవసర పరిస్థితి సంబంధించి మనకు ఉన్న ఇంకో ఇంపార్టెంట్ బిట్ వచ్చేసరికి ఆర్టికల్ 360. ఆర్టికల్ 360 దేనికి సంబంధించిందంటే మనకి ఫైనాన్షియల్ అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితికి సంబంధించినది. గుర్తుపెట్టుకోండి, 360 దేనికి సంబంధించిందంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్థిక అత్యవసర పరిస్థితికి సంబంధించింది. ఆర్టికల్ 352 దేనికి సంబంధించిందంటే మనకి నేషనల్ ఎమర్జెన్సీ జాతీయ అత్యవసర పరిస్థితికి 352 సంబంధించింది. 360 వచ్చేసరికి ఆర్థిక అత్యవసర పరిస్థితికి సంబంధించినది. క్యాపిటల్ ఆఫ్ ఐర్లాండ్. ఐర్లాండ్ యొక్క రాజధాని ఏమిటి?
ఇది కూడా మీకు మొన్న 2018లో జరిగిన ఆర్ఆర్బీ గ్రూప్ డీలో అడిగారండి. ఐర్లాండ్ యొక్క రాజధాని ఏమిటి? ఆన్సర్ వచ్చేసరికి డబ్లిన్. ఐర్లాండ్ యొక్క రాజధాని ఏమిటి? డబ్లిన్. ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇంద్రావతి టైగర్ రిజర్వ్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ వచ్చేసరికి ఛత్తీస్గఢ్. ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉందండి? ఛత్తీస్గఢ్లో ఉంది. ఇంటర్నెట్లో టీసీపీ యొక్క పూర్తి రూపం ఏమిటి? ఇంటర్నెట్లో టీసీపీ యొక్క పూర్తి రూపం ఏమిటి? మనకి ప్రతి పేపర్లో కూడా ఎన్టీపీసీలో కంప్యూటర్ అవేర్నెస్ మీద 1 నుంచి 2 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి కంప్యూటర్ అవేర్నెస్ మీద మనకి అంత ఘనంగా మనకి చెప్పిన వీడియోస్ ఏమి లేవు. నేను చూస్తాను, నేను చెప్పడం ట్రై చేస్తాను మీకు ఒకసారి అన్ని. ఆ కీవర్డ్స్ అంటే ఏమిటి, ఆ కీవర్డ్స్ అబ్జర్వేషన్స్ అంటే పూర్తి రూపాల ఫుల్ ఫామ్స్ అన్నీ నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో వచ్చేసరికి మనకి ఇంటర్నెట్లో టీసీపీ యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆన్సర్ వచ్చేసరికి ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. టీసీపీ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. నెక్స్ట్ వచ్చేసరికి చీమ కరిచినప్పుడు మానవుని శరీరంలోకి ఏ రసాయనం ఇంజెక్ట్ అవుతుంది? చీమ కరిచినప్పుడు వ్యక్తి శరీరంలోకి ఏ రసాయనం ఇంజెక్ట్ అవుతుంది? ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. చాలామందికి దీనికి ఆన్సర్ కూడా తెలిసే ఉంటుంది. ఫార్మిక్ ఆమ్లం. చీమ కరిచినప్పుడు వ్యక్తి శరీరంలోకి ఫార్మిక్ ఆమ్లం అనేది ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఆన్సర్ వచ్చేసరికి ఫార్మిక్ ఆమ్లం. లోక్సభ భారతదేశ పార్లమెంట్ యొక్క డాష్ సభ. లోక్సభ భారత పార్లమెంట్ యొక్క దిగువ సభ. అదేవిధంగా రాజ్యసభ వచ్చేసరికి ఎగువ సభ. అదేవిధంగా పెద్దల సభ అని కూడా అంటాము. రాజ్యసభని పెద్దల సభ అని కూడా అంటాము. అదేవిధంగా ఎగువ సభ అని అంటాము. అదేవిధంగా లోక్సభని ప్రజాసభ అంటాము. దానితో పాటు దిగువ సభ అంటాము. ప్రజాసభ అని ఎందుకంటామంటే ప్రజల చేత ఎన్నుకోబడి నా వాళ్ళు అక్కడ లోక్సభలో ఉంటారు కాబట్టి దాన్ని ప్రజాసభ అంటారు. భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి? డాష్ ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగం గుర్తించింది. భారత రాజ్యాంగం గుర్తించిన ప్రాథమిక హక్కులు ఎన్ని? ఆన్సర్ వచ్చేసరికి 7. భారత రాజ్యాంగం 7 ప్రాథమిక హక్కులను గుర్తించడం జరిగింది. 1617లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో వ్యాపారం చేయడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? 1617లో బ్రిటిష్ ఇండియా కంపెనీ భారతదేశంలో వ్యాపారం చేయడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? ఆన్సర్ వచ్చేసరికి అప్పటి మొఘల్ రాజైన జహంగీర్ అనుమతి ఇవ్వడం జరిగింది. బ్రిటిష్ వారు ఇండియాకి ఎప్పుడు వచ్చారంటే 16th సెంచరీలో రావడం జరిగిందండి. కరెక్ట్గా 1600 సంవత్సరంలో బ్రిటిష్ వారు భారతదేశానికి వ్యాపారాని కోసం రావడం జరిగింది. 1617లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పటి మొఘల్ చక్రవర్తి అయిన జహంగీర్ పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది వ్యాపారం చేసుకోవడానికి. డాష్ సమయంలో హిరోషిమా మరియు నాగసాకిపై అణుబాంబులను పడివేశారు? యుఎస్ఏ జపాన్లోని హిరోషిమా మరియు నాగసాకిలపై ఎప్పుడు అణుబాంబులను ప్రయోగించిందంటే వరల్డ్ వార్ II 2వ ప్రపంచ యుద్ధం సమయంలో హిరోషిమా మరియు నాగసాకిపై అమెరికా అణుబాంబులను వేయడం జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి 2వ ప్రపంచ యుద్ధం. జూన్ 21 డాష్ అర్ధగోళం యొక్క శీతాకాల కాలం. జూన్ 21 డాష్ అర్ధగోళం యొక్క శీతాకాల కాలం అంటే ఆన్సర్ వచ్చేసరికి దక్షిణ అర్ధగోళం యొక్క శీతాకాల కాలం. కింది వాటిలో ఏది నీటి కాలుష్యం వల్ల కాదు? వచ్చిన ఆప్షన్స్లో నీటి కాలుష్యం వల్ల ఏది కాదు అని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి ఉబ్బసం. ఆస్మా అనేది నీటి కాలుష్యం వల్ల మనకి రాదు. అజంతా కేవ్స్ డాష్లో ఉన్నాయి? అజంతా గృహాలు డాష్లో ఉన్నాయి. ఆన్సర్ వచ్చేసరికి మహారాష్ట్ర. అజంతా కేవ్స్ ఎక్కడ ఉన్నాయండి? మహారాష్ట్రలో ఉన్నాయి. అనానస్ కోమోసస్ దేని యొక్క శాస్త్రీయ నామం? అనానస్ కోమోసస్ డాష్ యొక్క శాస్త్రీయ నామం. ఆన్సర్ వచ్చేసరికి పైనాపిల్. ఆన్సర్ వచ్చేసరికి పైనాపిల్ యొక్క శాస్త్రీయ నామం అన్నమాట. అనానస్ కోమోసస్ అనేది పైనాపిల్ యొక్క శాస్త్రీయ నామం. కింది వాటిలో ఏది తక్కువ ద్రవీభవన స్థానం కలిగి ఉంటుంది? నేను ఆప్షన్స్ కూడా ఇచ్చానండి. టిన్, హైడ్రోజన్, కార్బన్, సోడియం. ఈ 4గిట్లో
ఏది తక్కువ ద్రవీభవన స్థానం కలిగి ఉంటుందంటే ఆన్సర్ వచ్చేసరికి హైడ్రోజన్. హైడ్రోజన్ అనేది కింద ఉన్న 4 వాటిలో కూడా అత్యంత తక్కువ ద్రవీభవన స్థానాన్ని కలిగి ఉంటుంది. సూర్యుడి నుండి భూమి డాష్ గ్రహం. సూర్యుడి నుండి భూమి ఎన్నవ గ్రహం? ఆన్సర్ వచ్చేసరికి 3వ గ్రహం. వరుస క్రమంలో సూర్యుడి నుంచి భూమి అనేది 3వ గ్రహం అనమాట. మొదటి వచ్చేసరికి బుధుడు, శుక్రుడు, గురుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనియస్, నెప్ట్యూన్. ఈ 8 కూడాను వరుస క్రమంలో చెప్పడం జరిగింది. మొదటి వచ్చేసరికి ఏంటిదండి బుధుడు, తర్వాత శుక్రుడు, తర్వాత భూమి, తర్వాత అంగారకుడు, తర్వాత గురుడు లేదా బృహస్పతి, తర్వాత శని, యురేనియస్, నెప్ట్యూన్. చివరి గ్రహం వచ్చేసరికి నెప్ట్యూన్ 8వ గ్రహం. వృత్తాకార కదలికలో శరీరం ఏకరీతి వేగంతో కదులుతుంటే దాని వేగం మారుతుంది. వృత్తాకార కదలికలో శరీరం ఏకరీతి వేగంతో కదులుతుంటే దాని వేగం అనేది చేంజ్ అవుతుంది, దాని యొక్క వేగం అనేది మారుతుంది. సాల్మనెలోసిస్ అనేది దేని వల్ల వస్తుంది? సాల్మనెలోసిస్ అనే నీటి వ్యాధికి ఏ రకమైన వ్యాధి కారకం కారణమవుతుంది అంటే బ్యాక్టీరియానా, వైరసా, ప్రోటోజీవానో ఇలాంటి వాటిలో ఏది కారణమవుతుందంటే బ్యాక్టీరియా అనేది కారణమవుతుంది. బ్యాక్టీరియా వల్ల సాల్మనెలోసిస్ అనేది రావడం జరుగుతుంది. సాల్మనెలోసిస్ అనేది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. మానవ కణంలో ఎన్ని క్రోమోజోమ్లను కలిగి ఉంటుంది? ఒక మానవ కణం అనేది ఎన్ని క్రోమోజోమ్లను కలిగి ఉంటుందంటే 46 క్రోమోజోమ్లని కలిగి ఉంటుంది. అంటే మొత్తం ఓవరాల్గా ఒకసారి 23 జతల క్రోమోజోమ్లను ఒక మానవ కణం అనేది కలిగి ఉంటుంది. గుగ్గా నవమి పాముల ఆరాధనకు సంబంధించిన మతపరమైన పండగ. ఈ పండగ డాష్ రాష్ట్రానికి చెందినది. గుగ్గా నవమి ఏ రాష్ట్రానికి చెందిన పండగ? ఆన్సర్ వచ్చేసరికి హర్యానా. గుగ్గా నవమి ఏ రాష్ట్రానికి చెందిన పండగ అంటే హర్యానాకి చెందిన పండగ. భూమి యొక్క క్రస్ట్లో ప్రధానంగా డాష్ కలిగి ఉంటుంది. భూమి యొక్క క్రస్ట్ ప్రధానంగా దేన్ని కలిగి ఉంటుందంటే ఆ సిలికాని కలిగి ఉంటుంది. భూమి యొక్క క్రస్ట్లో ఎక్కువగా ఏముంటుందంటే సిలికా ఉంటుంది. సియోల్ డాష్ యొక్క రాజధాని నగరం. సియోల్ డాష్ యొక్క రాజధాని నగరం. ఆన్సర్ వచ్చేసరికి దక్షిణ కొరియా. దక్షిణ కొరియా యొక్క రాజధాని ఏదంటే సియోల్. లోసర్ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఈ లోసర్ పండుగ అనేది బుద్ధిస్ట్ పండుగ అనమాట. టిబెట్లో ఇంతకుముందు జరుపుకునేవారు. ఆ టిబెట్ చైనాలో విలీనం చేసుకున్న తర్వాత చైనా వాళ్ళు టిబెటియన్స్ చాలామంది అంటే బౌద్ధులు చాలామంది భారతదేశంలో చాలా ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అందులో ఎక్కువగా వాళ్ళు ఎక్కడైతే నివసిస్తారో ఆ రాష్ట్రాల్లో ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఇవి ఎక్కడెక్కడ జరుపుకుంటున్నారంటే భారతదేశంలో సిక్కింలో దాకా జరుపుకుంటారు. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్, లడాక్ ఈ ప్రాంతాల్లో అంటే బౌద్ధులు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. మొత్తం 3 స్టేట్స్లో జరుపుకుంటారండి. సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, లడాక్ ఈ 3 రాష్ట్రాల్లో కూడా ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఏబిఎం యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి? ఏబిఎం యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి? ఆన్సర్ వచ్చరికి యాంటీ బాలిస్టిక్ మిసైల్. యాంటీ బాలిస్టిక్ మిసైల్. ఏబిఎం యొక్క ఫుల్ ఫామ్ ఏమిటంటే యాంటీ బాలిస్టిక్ మిసైల్. పరిమాణం ప్రకారం అంటే సైజ్ ప్రకారం మన సౌర వ్యవస్థలో శుక్రుడి యొక్క స్థానం ఎంత? పరిమాణం ప్రకారం మన సౌర వ్యవస్థలో శుక్రుడి యొక్క స్థానం ఎంత? ఆన్సర్ వచ్చరికి 6. ఆన్సర్ వచ్చరికి 6. కార్ల హెడ్లైట్లో డాష్ అద్దం ఉంచబడుతుంది. కార్ల హెడ్లైట్లో డాష్ రకమైన అద్దం ఉంచబడుతుంది. ఆన్సర్ వచ్చరికి పుటాకార అద్దాన్ని ఉంచబడుతుంది. అంటే పుటాకారంలో ఉన్న అద్దాన్ని కార్ల యొక్క హెడ్లైట్స్లో ఉంచడం జరుగుతుంది. సంయోజన బంధాన్ని డాష్ అని కూడా అంటారు. సంయోజన బాండ్ని డాష్ అని కూడా పిలుస్తారు. ఆన్సర్ వచ్చరికి పరిమాణు బంధాలు. మాలిక్యులర్ బాండ్ అని కూడా కోలెంట్ బాండ్ని మాలిక్యులర్ బాండ్ అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ శరీరం యొక్క బరువు డాష్ సూత్రం ద్వారా నిర్వహించవచ్చు. బరువు ఈజ్ ఈక్వల్ టు అంటే బరువు అంటే వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ గ్రావిటీ. అంటే బరువు ఈజ్ ఈక్వల్ టు ద్రవ్యరాశి ఇంటూ గ్రావిటీ గురుత్వ త్వరణం. అంటే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు మాస్ అంటే ఎం, గ్రావిటీ అంటే జీ.
అంటే W ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ G. వరల్డ్ వైడ్ వెబ్ను డాష్ కనుగొన్నారు. వరల్డ్ వైడ్ వెబ్ను ఎవరు కనుగొన్నారంటే టిమ్ బర్నర్స్ లీ. వరల్డ్ వైడ్ వెబ్ను ఎవరు కనుగొన్నారంటే టిమ్ బర్నర్స్ లీ వరల్డ్ వైడ్ వెబ్ను కనుగొనడం జరిగింది. ఓజోన్ పొర ఏ వాతావరణ పొరలో ఉంటుంది అంటే ఏ వాతావరణ ఆవరణం అంటే మనకి స్ట్రాటా ఆవరణం, ట్రోపో ఆవరణం ఉన్నాయి కదండి. వీటిలో ఓజోన్ పొర ఎక్కడ ఉంటుందంటే స్ట్రాటా ఆవరణంలో ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఓజోన్ పొర అనేది భూమి నుండి 8 కిలోమీటర్ల పరిధిలోనే ఉంటుంది. కాబట్టి ఇది ఏ ఆవరణంలో ఉంటుందంటే స్ట్రాటా ఆవరణంలో ఉండడం జరుగుతుంది. ముండా డాష్ యొక్క జానపద నృత్యం. ముండా అనేది ఏ రాష్ట్రం యొక్క జానపద నృత్యం అని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి జార్ఖండ్. ముండా అనేది జార్ఖండ్ యొక్క జానపద నృత్యం. ఏ విటమిన్ లోపం వల్ల రేచీకటి కారణమవుతుంది. ఏ విటమిన్ లోపం అనేది రేచీకటికి అంటే నైట్ బ్లైండ్నెస్ కారణమవుతుందంటే విటమిన్ ఏ. విటమిన్ ఏ వలన మనకి రేచీకటి వచ్చే అవకాశం ఉంది. అంటే రాత్రిపూట మనకి కళ్ళు అనేవి సరిగ్గా కనపడనే మనం రేచీకటి అంటాం కదా. ఆ రేచీకటి దేనివల్ల వస్తుందంటే విటమిన్ ఏ లోపం వల్ల. విటమిన్ ఏ లోపం వల్ల మనకి రేచీకటి వచ్చే అవకాశం ఉంది. మైక్రో ఎకనామిక్స్ డీల్స్ విత్. మైక్రో ఎకనామిక్స్ అనే స్థూల ఆర్థిక శాస్త్రం అనేది దేనికి సంబంధించినది. బేసిక్గా స్థూల ఆర్థిక శాస్త్రం అంటే మైక్రో ఎకనామిక్స్ అంటే మనకి ఇన్కమ్ అనేది సర్క్యులర్ ఫ్లోగా వెళ్తుంది కదండి. అంటే బేసిక్గా మనకి ఎలా చెప్పొచ్చు అంటే మనం ఒక వస్తువుని కొన్నామనుకోండి, ఆ వస్తువుకు మనం ట్యాక్స్ కడతాం. ఆ ట్యాక్స్ అనేది ఎక్కడికి వెళ్తుంది, గవర్నమెంట్కి వెళ్తుంది. ఆ గవర్నమెంట్ నుంచి మళ్ళీ మనకి ఎలా విధంగా డబ్బులు వస్తాయి, మన వర్క్ చేసేందుకు కానీ మళ్ళీ రొటేషన్గా మనకి గవర్నమెంట్ మనీ ఇస్తుంది కదండి. ఏదైనా పథకాలు కానీ వాటి వల్ల కానీ మళ్ళీ తిరిగి డబ్బులు మన దగ్గరకు వస్తాయి. ఇదంతా సర్క్యులర్ మోషన్లో జరుగుతూ ఉంటుంది. దీన్నే మైక్రో ఎకనామిక్స్ అంటాము. ఆన్సర్ వచ్చేసరికి ఆదాయ వృత్తాకార ప్రవాహం తెలుగులో. భూమి యొక్క మధ్యలో గురుత్వాకర్షణ కారణంగా త్వరణం యొక్క విలువ ఏమిటి. భూమి యొక్క సెంటర్, భూమి యొక్క మధ్యలో వచ్చేసరికి ఎప్పటికైనా కానీ త్వరణం యొక్క విలువ 0 ఉంటుంది. ఆకుపచ్చగా లేని మొక్కల్లో కింది వాటిలో ఏది ఉండదు. ఆకుపచ్చగా లేని మొక్కల్లో డాష్ ఉండదు. ఇది యాక్చువల్ క్వశ్చన్ అడగొచ్చే విధంగా మనకి కొన్ని మొక్కలు ఆకుపచ్చగా ఉండవండి. కొన్ని మొక్కలు వచ్చేసరికి మనకి ఆకుపచ్చగా కాకుండా కొంచెం లైట్గా గోధుమ రంగు కలర్లో ఉంటాయి ఆకులు అనేవి. ఈ మొక్కల్లో ఏది ఉండదంటే మనకి పత్రహరితాలు అనేవి ఉండవు. ఇంగ్లీష్లో వచ్చేసరికి క్లోరోఫిల్. క్లోరోఫిల్ అనేది ఈ మొక్కల్లో ఉండదు. కంప్యూటర్ సైన్స్లో HTTP అంటే ఏమిటి. కంప్యూటర్ సైన్స్లో HTTP అంటే ఏమిటి. ఆన్సర్ వచ్చేసరికి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. HTTP అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సంతోష్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించినది. సంతోష్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది అంటే ఫుట్బాల్ క్రీడకు సంబంధించింది. చాలా ఇంపార్టెంట్ పెట్టండి. నేను స్పోర్ట్స్ అదేవిధంగా ట్రోఫీస్ దాంట్లో ఉన్న పదాలు స్పోర్ట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ వర్డ్స్ మీద కూడా నేను మీకు ఒక వీడియో చేస్తాను త్వరలోనే. ఆ వీడియో కూడా అందరు చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి త్రిపీటకాలు. ఇది చాలా ముఖ్యమైన క్వశ్చన్ అండి. బౌద్ధ మతం గురించి అంటే గౌతమ బుద్ధుడికి సంబంధించిన ఎటువంటి బుక్ అయినా కానీ ఎటువంటి క్వశ్చన్ అయినా కానీ మనకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. త్రిపీటకాలు డాష్ యొక్క పవిత్ర పుస్తకాలు. త్రిపీటకాలు ఏ మతానికి సంబంధించిన అడిగింది అనమాట. త్రిపీటకాలు ఏ మతానికి సంబంధించిన పుస్తకం అంటే బౌద్ధ మతానికి సంబంధించిన పుస్తకం. భారత రాజ్యాంగంలో మొత్తం ఎన్ని పదాలతో రూపొందించబడింది. భారత రాజ్యాంగం మొత్తం ఎన్ని పదాలతో రూపొందించబడింది. ఆన్సర్ వచ్చేసరికి 80,000 పదాలతో రూపొందించడం జరిగింది. భారత రాజ్యాంగం ఎన్ని వేల పదాలతో రూపొందించారంటే 80,000 పదాలతో రూపొందించారు. యురేనియస్ సూర్యుడి నుండి ఎన్నో గ్రహం. ఇక్కడ దూరం అనమాట. ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను. మొదటి గ్రహం సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం వచ్చేసరికి బుధుడు, తర్వాత శుక్రుడు, తర్వాత భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనియస్, నెప్ట్యూన్. ఇక్కడ యురేనియస్ ఎన్నో గ్రహం అంటే 7వ గ్రహం. బాజీరావ్ 1 ఏ రాజ్యవంశానికి పాలకుడు.
బాజీరావన్ ఏ రాజ్యవంశానికి పాలకుడు అంటే ఆన్సర్ వచ్చేసరికి పేష్వాస్. బాజీరావ్ ఏ రాజవంశానికి పాలకుడు అంటే పేష్వాస్ రాజవంశానికి పాలకుడు. హైడ్రోజన్ యొక్క అణుసంఖ్య ఎంత? హైడ్రోజన్ యొక్క అణుసంఖ్య ఎంత? ఆన్సర్ వచ్చేసరికి 1. రాజ్యసభలో భారత రాష్ట్రపతి ఎంతమంది సభ్యులను నామినేట్ చేయవచ్చు? రాజ్యసభలో ఎంతమంది సభ్యులను రాష్ట్రపతి చేత నామినేట్ చేయబడతారు? ఆన్సర్ వచ్చేసరికి 12 మంది. రాజ్యసభలో ఎంతమంది రాజ్యసభ సభ్యులు రాష్ట్రపతి చేత నామినేట్ చేయబడతారంటే 12 మంది సభ్యులు నామినేట్ చేయబడతారు. కాలాఘోడ ఆర్ట్స్ ఫెస్టివల్ ఏ నగరంలో జరుగుతుంది? కాలాఘోడ ఆర్ట్స్ ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రంలో జరుగుతుందంటే ముంబై రాష్ట్రంలో జరుగుతుంది. ఏ రాష్ట్రంలో జరుగుతుందంటే ముంబైలో నిర్వహించడం జరుగుతుంది. మహాబలిపురంలో గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ నిర్మించింది ఎవరు? మహాబలిపురంలో గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ని ఎవరు నిర్మించారంటే పల్లవ రాజులు నిర్మించడం జరిగింది. ఏ రాజులు నిర్మించారంటే పల్లవ రాజులు నిర్మించడం జరిగింది. అజాదీ రచ్చా ఇండికా ఏ మొక్క యొక్క బొటానికల్ పేరు? ఆన్సర్ వచ్చేసరికి వేప. నియాన్ ల్యాంప్ను ఎవరు కనుగొన్నారు? ఇన్వెంటర్స్ మీద కూడా నాకు వీడియో చేస్తాను త్వరలోనే. నియాన్ ల్యాంప్ను ఎవరు కనుగొన్నారు? ఆన్సర్ వచ్చేసరికి జార్జస్ క్లాడ్. నియాన్ ల్యాంప్ను ఎవరు కనుగొన్నారంటే జార్జస్ క్లాడ్ నియాన్ ల్యాంప్ను కనుగొనడం జరిగింది. కైలాస్ సత్యార్థికి డాష్లో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు? ఏ విభాగంలో? కైలాస్ సత్యార్థి ఏ విభాగంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు? ఆన్సర్ వచ్చేసరికి పీస్, శాంతిలో. ఇప్పటి వరకు భారతదేశంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న వారిలో చివరి వారు కైలాస్ సత్యార్థి. మొదటి వారు వచ్చేసరికి రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరేచర్ సాహిత్య రంగంలో నోబెల్ ప్రైజ్ను గెలుచుకోవడం జరిగింది. తర్వాత సివి రామన్. సివి రామన్ వచ్చేసరికి ఫిజిక్స్లో మనకి నోబెల్ బహుమతి అనేది గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి మదర్ తెరీసా. మదర్ తెరీసా వచ్చేసరికి మనకి పీస్, శాంతిలో నోబెల్ ప్రైజ్ గెలుచుకోవడం జరిగింది. అమర్త్య సేన్ వచ్చేసరికి ఎకనామిక్స్లో ఈ నోబెల్ ప్రైజ్ని గెలుచుకోవడం జరిగింది. ఇంకో నలుగురు వచ్చేసరికి భారతదేశంలో పుట్టి వేరే దేశంలో నేషనాలిటీ కలిగి ఉన్న నలుగురు వారు నోబెల్ బహుమతి గెలుచుకోవడం జరిగింది. అందులో మొదటి వారు హర్ గోవింద్ ఖురానా. తనకి మెడిసిన్లో ఈ అవార్డు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్. తినకి ఫిజిక్స్లో ఈ అవార్డు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి వెంకీ రామకృష్ణన్. తనకి కెమిస్ట్రీలో ఈ అవార్డు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్గా 2019లో అభిజిత్ బెనర్జీ, ఇండియా సంతతి చెందిన ఇతనుకి ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. డాష్ జంక్షన్లోకి ప్రవేశించిన మొత్తం కరెంట్ జంక్షన్ నుండి బయలుదేరిన మొత్తం కరెంటుకు సమానమని పేర్కొంది. డాష్ జంక్షన్లోకి ప్రవేశించిన మొత్తం కరెంటు జంక్షన్ నుండి బయలుదేరిన మొత్తం కరెంటుకు సమానమని పేర్కొంది. ఆన్సర్ వచ్చేసరికి కిర్చాఫ్ మొదటి సూత్రం. కిర్చాఫ్ ఫస్ట్ లా ఏం చెప్తుందంటే ఒక జంక్షన్లో ప్రవేశించే మొత్తం కరెంటు ఆ జంక్షన్లోంచి బయటికి వెళ్ళే మొత్తం కరెంటుకి ఈక్వల్ అని చెబుతుంది, అంటే సమానం. కిర్చాఫ్లో ఏం చెబుతుందంటే ఒక జంక్షన్లోకి ప్రవేశించిన మొత్తం కరెంటు ఆ జంక్షన్ నుండి బయటికి వెళ్ళే మొత్తం కరెంటుకి సమానం, అంటే ఆ జంక్షన్లో ఎటువంటి కరెంట్ అనేది స్టోర్ చేసుకోదని కిర్చాఫ్లా చెప్పడం జరుగుతుంది. అక్బర్ పాలనలో డాష్ సైనికాధిపతి. అక్బర్ పాలనలో సైనికాధిపతి ఎవరు? అక్బర్ యొక్క పాలనలో సైనికాధిపతి ఎవరంటే మీర్ బక్షి. అక్బర్ యొక్క సైనికాధిపతి ఎవరంటే మీర్ బక్షి. గిద్దా ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం? గిద్దా అనేది ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం? ఆన్సర్ వచ్చేసరికి పంజాబ్. గిద్దా అనేది పంజాబ్ యొక్క జానపద నృత్యం. నిజమైన జీడిపి వృద్ధి కంటే డబ్బు సరఫరా వృద్ధి వేగంగా ఉంటే అది డాష్కి దారితీస్తుంది. నిజమైన జీడిపి వృద్ధి కంటే డబ్బు సరఫరా వృద్ధి వేగంగా ఉంటే
అది డ్యాష్కి దారితీస్తుంది. ఆన్సర్ వచ్చేసరికి ద్రవ్యోల్బణం. అంటే జీడిపి వృద్ధి కంటే మన జీడిపి పెరగకుండా మన దగ్గర ప్రింటింగ్ మిషన్లోనే డబ్బు ప్రింట్ చేసుకొని డబ్బు జనాలకి పంచినట్టయితే అది ద్రవ్యోల్బణానికి దారితీయడం జరుగుతుంది. ఇవి మనకు చాలా ఎగ్జాంపుల్ కూడా ఉందని. జింబాబ్వే కంట్రీలో మా దగ్గర ప్రింటింగ్ మిషన్ ఉందనుకొని ప్రింటింగ్ మిషన్లో మనీ ప్రింట్ చేసి దేశం మొత్తం జనాలకి పంచడం జరిగింది. కాకపోతే దానికి ఒక వాల్యూ అనేది డబ్బులు అందరి దగ్గర ఉండేసరికి ఎక్కువ డబ్బులు ప్రతి ఒక్క వస్తువు యొక్క రేటు కూడా అడుమాంతం పెరగడం జరిగింది. ఆ దేశం మొత్తం ద్రవ్యోల్బణంలో చాలా రోజులు చిక్కుకోవడం కూడా జరిగింది అన్నమాట. ఇంకా జింబాబ్వే ఆ ద్రవ్యోల్బణం నుంచి ఇంకా కోలుకోలేదు. బహుజన్ సమాజ్ పార్టీ డాష్లో స్థాపించబడింది. బహుజన్ సమాజ్వాద్ పార్టీ అనేది ఏ సంవత్సరంలో స్థాపించారు అని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి 1984. బహుజన్ సమాజ్వాద్ పార్టీ ఏ సంవత్సరంలో స్థాపించారంటే 1984. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఈ సిద్ధాంతాన్ని ప్రదర్శించిన మొదటి వ్యక్తి ఎవరు? భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని మొదటిసారిగా చెప్పింది ఎవరు? ఆన్సర్ వచ్చేసరికి కోపర్నికస్. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని మొదటిసారిగా ఎవరు చెప్పారంటే కోపర్నికస్ చెప్పడం జరిగింది. ప్లేగు బ్యాక్టీరియా మానవ శరీరంలో దేనిని సంశ్లేషణ చేస్తుంది? ప్లేగు బ్యాక్టీరియా మానవ శరీరంలో దేనిని సంశ్లేషణ చేస్తుందంటే విటమిన్ కేని. ఎస్టిక్ ఆమ్లం యొక్క రసాయన సూత్రం ఏమిటి? ఎస్టిక్ ఆమ్లం యొక్క రసాయన సూత్రం ఏమిటంటే CH3COOH. ఎస్టిక్ ఆమ్లం యొక్క రసాయన సూత్రం ఏంటంటే CH3COOH. లాస్ట్ క్వశ్చన్ అండి ఈ వీడియోకి సంబంధించి. సమయాన్ని కొలిచే పరికరాన్ని డాష్ అంటారు. సమయాన్ని కొలిచే పరికరాన్ని డాష్ అంటారు. ఆన్సర్ వచ్చేసరికి క్రోనోమీటర్. క్రోనోమీటర్ అనేది మన సమయాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దాంతోపాటు మీ అభిప్రాయాన్ని ఈ వీడియో మీద కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేయండి. ఆల్ ది బెస్ట్.